హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం 5G ఫోన్ని 10,899 రూపాయలకి ఎలా పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఆ ఫోనే రియల్మీ నార్జో 30 Pro 5G. సో మనందరికీ తెలిసిందే 5G అనేది ఫ్యూచర్ అని చెప్పేసి చాలామంది చాలా తక్కువ ప్రైస్లో 5G ఫోన్ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నారు సార్. సో వాళ్ళకి ఇది మంచి చాయిస్ అవుద్ది. ఓన్లీ 5G అనే కాకుండా అఫోర్డబుల్ ప్రైస్లో మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. అందులో ఒకటి 120 Hz రిఫ్రెష్ రేట్, డెమెన్సిటీ 800U ప్రాసెసర్, 48 MP కెమెరా. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి, అవి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో. సో ఈ ఫోన్ని మనము ఫ్లిప్కార్ట్లో 4th March రోజు 12 గంటల నుంచి 16,999 రూపాయలకైతే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మీరు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ యూస్ చేసినట్టయితే ఒక 70% డబ్బులు మాత్రమే పే చేసి ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనకు ప్రైస్ ఎంత పడుద్ది అంటే 11,899 పడుద్ది. ఇంకా మీరు ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేశారనుకోండి, అటువంటిప్పుడు మనకి ఇది 10,899 రూపాయలు మాత్రమే పడుద్ది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో వీళ్ళు ఏమేమి కంటెంట్ ఇచ్చారు, దాంతోపాటే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడిన తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది నార్జో 30 Pro 5G మొబైల్. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు చూడండి. అందులో భాగంగా MediaTek Dimensity 800U 5G ప్రాసెసర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. 120 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అని చెప్పేసి 30 watts డార్క్ ఛార్జ్ విత్ 5000 mAh బ్యాటరీ, 48 MP ట్రిపుల్ కెమెరా ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. బాక్స్ని ఇలా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఫీల్ ద పవర్ అని చెప్పేసి బాక్స్కి పైవైపే ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ కవర్లో మనకు ఏమేమి ప్రొవైడ్ చేశారో చూసినట్టయితే యాస్టీస్ మనకు యూజర్ మాన్యువల్తో పాటు ఈ బ్యాక్ కేస్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేసేసారు. సో అంతే, ఇక ఈ బాక్స్లో ఏం లేదు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేసేసి మొబైల్ విషయానికి వద్దాం. సో మొబైల్ని బయటికి తీద్దాం ఇందులో నుంచి. సో ఇది మొబైల్ సైడ్కి ఉంచేసేసినట్టయితే ఈ బాక్స్ లోపల మనకు ఒక డార్క్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు Type-C కేబుల్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు మొబైల్కి కింది వైపు ఒక సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. మొబైల్ అనేది మొత్తం కవర్లో ప్యాక్ అయి ఉంది. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి మనకు ఈ సిల్వర్ కలర్లో ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. మొబైల్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ ట్రేని మనం బయటికి తీసి చూద్దాం. ఇందులో మనం ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొబైల్కి ఇంకో సైడ్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు పవర్ ఆన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొబైల్కి కింది వైపు 3.5 జాక్ నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్తో పాటు స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. మొబైల్కి పై వైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇది పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేసేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అప్పటి వరకు దీంతో పాటే వీళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఇచ్చారు కదా, దీనిలో ఈ మొబైల్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత పెద్ద తేడా అయితే మీకు ఏం కనిపించదు. ఫ్రెండ్స్, మొబైల్ మొత్తం బూట్ అయిపోయింది. రియల్మీ UI అని చెప్పేసి మీకు కనిపించేస్తుంది. గెట్ స్టార్టర్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఇలా ఆన్ అయిపోయింది. ఇందులో డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేసాను. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళి OS చూద్దాం. OS చూసినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేసిన వెంటనే చూడండి చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో మనకు MediaTek Dimensity 800U ప్రాసెసర్ ఇచ్చారు. సో ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. అది కూడా 5Gకి సపోర్ట్ చేసేస్తుంది. అఫోర్డబుల్ ప్రైస్లో ఉండే 5G ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. దీని అంటుటు స్కోర్ గురించి మాట్లాడినట్టయితే 3,42,130 అయితే వచ్చింది. 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని వాడారు. సో 120 Hz రిఫ్రెష్ రేట్ వాడిన కారణంగా మనకు స్మూత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. రెస్పాన్స్ టైం బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. ఇలా మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, 30 watts డార్క్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. 3 minutes ఛార్జ్ చేస్తే 110 minutes ఆఫ్ కాలింగ్ వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. పోర్ట్రేట్ మోడ్ అయినా కానివ్వండి, 48 MP అయినా కానివ్వండి, స్లో మోషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికైనా కానివ్వండి. సో మనం వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూద్దాం. సో ఇలా మనం 4K వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫీ క్యామ్లో కూడా ఆల్మోస్ట్ ఇవే ఫీచర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ని అయితే నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను.
సో ఫ్రెండ్స్, మరి మనం ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ గురించి మాట్లాడినట్టయితే మీరు చూడండి, దీనిలో ఆఫర్స్ కొన్ని కనిపించేస్తున్నాయి. నార్మల్గా మీరు ఈ మొబైల్ పర్చేస్ చేశారనుకోండి, 16,999 రూపాయలు పే చేయాలి. అలా కాకుండా మీరు ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ యూస్ చేసినట్టయితే ఈ మొబైల్ ప్రైజింగ్లో 70% పే చేసేసి మనం ఈ మొబైల్ని పర్చేస్ చేసేసుకోవచ్చు. సో అటువంటప్పుడు మనకు ఈ మొబైల్ అనేది 11,899 రూపాయలు పడుద్ది. దాంతోపాటే ఐసిఐసి కార్డు యూస్ చేసేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 10,899 రూపాయలు పడుద్ది. సో మరి ఏంటి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అంటే, ఈ మొబైల్ ఎంత ప్రైస్ అయితే ఉంటుందో అందులో మనము 70% పే చేయాలి. మరి మిగతా డబ్బులు ఎప్పుడు పే చేయాలి అంటే 1 ఇయర్ తర్వాత మనం మిగతా 30% పే చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనం ఈ మొబైల్ని 1 ఇయర్ తర్వాత ఎక్స్చేంజ్లో ఇచ్చేసేసి ఇంకొక కొత్త మొబైల్ని కొనుక్కోవడం, లేదా మిగతా 30% ఇచ్చేసి ఈ మొబైల్ని మనమే ఉంచుకోవడం. సో దీన్ని మనం స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్లో పర్చేస్ చేయాలంటే అక్కడే మీకు ఆప్షన్ ఉంటుంది స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని చెప్పేసి ప్రోడక్ట్ పేజ్లోనే. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు అక్కడ కనిపించేస్తుంది. మీరు ఈ మొబైల్ అమౌంట్ చూసుకున్నట్టయితే నార్మల్ దాంతో పోల్చుకున్నట్టయితే 30% ఆఫ్ అనేది మనకు అక్కడ కనిపించేస్తుంది. సో ఆఫర్ని అప్లై చేసి మనం ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది ఇవాల్టి వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.